హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వినాయకుడి ముందు యజ్ఞాన్ని మేమందరం కలిసి సక్సెస్ఫుల్ గా జరిపించినాం. ఆ వ్లాగ్ ఇప్పుడు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ బటన్ అయితే నొక్కి పెట్టుకోండి నోటిఫికేషన్స్ కోసం. యాక్చువల్ గా యజ్ఞం చేయడానికి మొదటి ఉద్దేశం ఏంటంటే దేవతలని మెప్పించి వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందడము. ఇది ఒక ఫ్యాక్ట్ అనుకోవచ్చు మనము. కొన్ని యజ్ఞాలు చేయడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుద్ది. ఎట్లా అంటే దానిలో నుంచి వచ్చిన పొగ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, ఇంకా గాలిని శుద్ధి చేస్తుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ యజ్ఞం చేయడం వల్ల మన సాంప్రదాయాన్ని కాపాడమే కాకుండా మన చుట్టూ ఉన్న చెడు శక్తుల్ని పోగొడుతుందనే నమ్మకం కూడా ఉంది. ఇవాళ హోమం మాత్రమే కాకుండా కుంకుమ పూజ, ఇంకా మధ్యాహ్నం అన్నదానం కూడా ఉన్నాయి. ఇవాళే వినాయకుడిని పూజించడానికి లాస్ట్ డే, ఎందుకంటే రేపు మా నిమజ్జనం ఉంటది. సో హోమంలో కూర్చున్న వాళ్ళు స్వాహ అన్నప్పుడల్లా నెయ్యి, లేదంటే కట్టెలు, లేదంటే పేలాలు వేయాలి ఆ అగ్నిలో. స్వాహ అన్నప్పుడు ఆ ప్లేట్ తోటి నూట మధ్యలో పంపేయండి, లేదంటే చేతిలో పెట్టేసినా పర్లేదు, జాగ్రత్త. జ్యేష్ఠరాజ బ్రహ్మణ బ్రహ్మణస్పదమానస్వాహాధిపతిం వేసేసి పూర్ణహోత్వాచ హోత్వా మధ్యలో పెట్టండి. కాస్త అది మరి కాలి మొగలు మన బయటికి పడుతుంది, కొంచెం మధ్యలో కరండి కర్రలతో సమయంతో చప్పట్లు కొట్టండి. చుట్టూ సమితులు పెట్టండి. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర రక్ష రక్షో పరమేశ్వరపతి శ్రీ యజ్ఞేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఎస్, 9 రోజులు పూజ చేసిన తర్వాత వినాయకుడికి ఇప్పుడు మా వినాయకుని చూపిస్తున్నాను ఆ దండల అలంకరణతోని. ప్రతి ఒక్క పూజకి ప్రతి ఒక్క దండ వేయాలి. అసలు వినాయకుడి ముఖం తొండం మాత్రమే కనిపిస్తున్నాయి బయటికి, అన్ని దండలు ఉన్నాయి వినాయకుడి. ఈ 9 days చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. అప్పుడే రేపే నా నిమజ్జనం అంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. సరే, ఇట్స్ ద ఎండ్ ఆఫ్ మై మినీ వ్లాగ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక షార్ట్ వీడియోలో. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.